ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఏప్రిల్ 20, 2025. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుని రాజ్యం అంటే భూమి మీద దేవుని ఇష్టం జరిగేలా చేసే ఒక పరలోక ప్రభుత్వం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని రాజ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా చేసుకోవడం ద్వారా దానికి మొదటి స్థానం ఇస్తుంటాడు. అలాంటి వ్యక్తి దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా నేర్చుకోవడంతో పాటు అది చేయబోయే మేలుల గురించి ఇతరులకు చెప్తాడు. దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి ఆ రాజ్యం రావాలని ప్రార్థిస్తాడు కూడా. దేవుని నీతిలో ఏది సరైనదో ఏది తప్పో చెప్పే దేవుని ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి దేవుని నైతిక నియమాల ప్రకారం జీవించినప్పుడు దేవుని నీతికి మొదటి స్థానం ఇస్తాడు. ఆ నియమాలు ఎప్పుడూ మంచి చేస్తాయంటూ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉండడం చూడొచ్చు. ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు అనే మాటలో తన రాజ్యానికి, తన ప్రమాణాలకు జీవితంలో మొదటి స్థానం ఇచ్చే వాళ్ళ అవసరాలు తీరుస్తానని దేవుడు చేసిన వాగ్దానం ఉంది. యేసు ఈ మాటల్ని కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. అది మత్తయి సువార్త 5-7 అధ్యాయాల్లో ఉంది. యేసు మాటలను వింటున్న వాళ్ళలో చాలామంది పేదవాళ్ళు కాబట్టి జీవనోపాధి సంపాదించడం మీదే ముఖ్యంగా దృష్టి పెట్టాలని, దానివల్ల రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి వాళ్లకు ఎక్కువ టైం ఉండదని వాళ్ళు అనుకొని ఉంటారు. అయితే దేవుడు మొక్కల్ని, జంతువుల్ని ఎలా చూసుకుంటున్నాడో గమనించమని యేసు వాళ్ళని ప్రోత్సహించాడు. తన రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే మనుషుల్ని కూడా అలాగే చూసుకుంటారని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. వాస్తవానికి దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే వాళ్లకు ఆహారం, బట్టలు వంటి అవసరాలు తీరుతాయని యేసు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, 31, 32 వచనాల్లో. అయితే వాళ్లకు సకల సౌకర్యాలు ఉంటాయని యేసు చెప్పట్లేదు. అలాగే ఎంత ఎక్కువ డబ్బు ఉంటే దేవుని ఆశీర్వాదం అంత ఎక్కువ ఉన్నట్లు అని కూడా ఆయన చెప్పట్లేదు. నిజానికి యేసు తన మాటల్ని వింటున్న వాళ్ళను ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ప్రాకులాడకూడదని హెచ్చరించాడు. వాటి వల్ల ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడం చాలా కష్టం అవుతుందని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు దేవుని రాజ్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. అయినా కొన్నిసార్లు చాలా తక్కువ వసతులతో ఉండాల్సి వచ్చింది. యేసులాగే పౌలు కూడా ఆస్తిపాస్తుల మోజులో ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరించాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో. మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక.